फकीरा गोरी बी, दौलत बी, बुయ్య स्वाति, आडम सुजाता, दम्मु सुमन, नीरडी गंगा, बैडी पोसानी, बासपल्ली गजेंद्र गौड़, इरफाना बी, मानाजी सुमलता, साकिन गारी सायम्मा, చాకటి జాగాలను ఎవరైనా ప్లాట్ చేసి అమ్ముకుంటే లేఅవుట్లు చేస్తే అటువంటి సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళకు పెట్టుబడి సహాయం కింద ఇస్తున్న ఇది స్కీమ్ ఇది. కాబట్టి 12,000 రూపాయలు వాళ్ళకు రైతులకు లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ఇస్తున్నది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకుంటే చదువుతాం లిస్ట్. ఏదైనా స్కీమ్ మీద ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు మీరు చెప్పేది బాగుంది సారు. ఇప్పుడు మాకు లిస్ట్ మీరు చెప్తే ఇంత మంచిగా చెప్పిన ఇప్పుడు చెప్పింది అర్థమైంది. అయితే లిస్ట్ చదివినప్పుడు మాకు అర్థమైంది. లిస్ట్ అయిన తర్వాత రైతు భరోసా గురించి ఇప్పుడు భూములు ఎవరెవరికి ఉన్నాయి ఎవరెవరికి లేదు అవన్నీ కట్ అయిపోతాయి. ఇప్పుడు చదివినంత మాత్రం ఆయన భూమునే అనదు. సో ఆయన భూమునే ఆ వివరాలను కూడా సరి చూసుకోగలరు. ఇంకోటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లిస్ట్ కూడా ఉంది. చదవడం జరుగుతుంది. బుజ్జి, హనుమంతు, లావణ్య, షబీర్, అనురాధ, లక్ష్మి, పుష్పలత, శ్యామల, ధ్యారంగ సాయి కుమార్, నాగమణి, రమ, మనుశ్రీ, లక్ష్మి, మమత, కవిత, పల్లపు ఎల్లయ్య, పల్లవ, లక్ష్మి, ప్రవీణ్, జమున, నర్సవ్వ, సైన్ బేగం, షాదుల్, సింధుజా, పార్వతి, లక్ష్మి, జ్యోతి, పద్మ, సాయవ, వెన్నెల. రేంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన గ్రామ సభలన్నిటికీ తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రజాపాలన గ్రామ సభలలో 4 అంశాలపై ప్రజలందరితోని చెప్పడం జరిగింది. ఒకటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు. సో ఈ 4 స్కీమ్లకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభలలో చదివి వినిపించడం జరిగింది. సో ఈ రోజుతో మా యొక్క రేంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ పై స్కీమ్లలోని అందరి అర్హుల యొక్క జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిచే 26 జనవరి నాడు 26 జనవరి నాడు లాంఛనంగా ప్రారంభం కావించబడతాయి. కాబట్టి రేపటిలోగా మేము ఇవన్నీ లిస్ట్ అన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది.